నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని బుడగజంగాల కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బుడగజంగాల కాలనీ వాసులు ఎప్పటికీ తమతోనే ఉన్నారని, ఎక్కువ సమస్యలు కూడా ఈ కాలనీలోనే ఉన్నాయని ఆమె అన్నారు. ఇంటింటికి తిరుగుతుంటే చాలా మంది సదరన్ క్యాంపు కోసం వేచి చూస్తున్నట్లు భావించిన ఎమ్మెల్యే అఖిలప్రియ కలెక్టర్తో మాట్లాడి సదరన్ స్లాట్ ఓపెన్ అయ్యేలాగా చూస్తారని కాలనీవాసులకు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పార్టీలకు అతీతంగా అందిస్తున్నామని అన్నారు. వైసీపీ నాయకులు చంద్రబాబుపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఇరికించినా కూడా ఏమీ చేయలేరని అన్నారు. ఇక ఎందుకంటే చంద్రబాబు ప్రజల మనిషిని, ఆయన ప్రజల కోసమే పనిచేస్తారని తెలిపారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆళ్లగడ్డ పట్టణంలో బుడగజంగాల కాలనీలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కాలనీ మొత్తం కూడా మొదటి నుంచి కూడా మా మీద ఆధారపడి ఎప్పుడు కూడా ఏ ఇంట్లో ఏ సమస్య వచ్చినా రాజకీయంగా అన్ని విధాలుగా ఈ కాలనీలో ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ కాలనీలో ఎక్కువ సమస్యలు కూడా ఈ కాలనీలోనే ఉన్నాయి. మా వాళ్ళు కాబట్టి గతంలో వైసీపీ నాయకులు వీళ్ళకి పనులు చేయకపోవడము, వీళ్ళ తరపు నుంచి ఏ సమస్య వచ్చినా దాన్ని పక్కన పెట్టడము, ఈ 5 సంవత్సరాలు వీళ్ళు చాలా ఇబ్బందులు పడడం జరిగింది. సుపరిపాలన ఇంటింటి కార్యక్రమము ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో బుడగజంగాల కాలనీలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కాలనీ మొత్తం కూడా మొదటి నుంచి కూడా మా మీద ఆధారపడి ఎప్పుడు కూడా ఏ ఇంట్లో ఏ సమస్య వచ్చినా రాజకీయంగా అన్ని విధాలుగా ఈ కాలనీలో ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ కాలనీలో ఎక్కువ సమస్యలు కూడా ఈ కాలనీలోనే ఉన్నాయి. మా వాళ్ళు కాబట్టి గతంలో వైసీపీ నాయకులు వీళ్ళకి పనులు చేయకపోవడము, శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి